ఇక బ్రహ్మానందం గారిది తనకెళ్ళబరినది ఇన్సిడెంట్. మంచినీళ్ళు కూడా తాగనన్నాడు కదా! ఆ తర్వాత ఏం జరిగిందో విందాం. మరి మీరసలు మమ్మల్ని గుర్తించారా అని అడిగారు భరణి గారు కాస్త అహంతో. ఆ పూజారి పేర్లతో సహా చెప్పాడు బ్రహ్మానందం తనకెళ్ళబరిని ఆశ్చర్యంతో. సరే, స్వామి దక్షిణ ఇస్తే తీసుకోలేదు, హుండీలో వేయమన్నారు, టిఫిన్ ఇస్తే తీసుకోలేదు, కనీసం కాఫీ కూడా తాగలేదు, ఎందుకు కారణం తెలుసుకోవచ్చా అని అడిగారు. అప్పుడు ఆయన, సార్, నాకు 1 ఎకరం పొలం ఉంది, ఒక ఆవు ఉంది, ఒక శివుడు ఉన్నాడు, ఇంకేం కావాలి ఈ జీవితానికి అని వెళ్ళిపోయాడు. ఆ సందర్భాన్ని అప్పుడే భరణి గారు మాలో ఉన్న అహంకారం రాలి కుప్పలా పడిపోయింది అని వర్ణించారు. ఎవరి దగ్గర ఏది ఆశించకపోతే జీవితం ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపించింది ఇద్దరికి. ఆ క్షణం ఆయన్ని మించిన శ్రీమంతుడు ప్రపంచంలో ఇంకెవరూ లేరు అన్నంత గొప్పగా అనిపించాట ఆ పూజారి వాళ్ళిద్దరి కళ్ళకి. సంతృప్తిగా బ్రతికే ప్రతి మనిషి మహారాజే గురూజీ. ఆశించటం ఆపేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎవరి నుంచి ఏదీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అప్పుడే లైఫ్లో తృప్తి దొరుకుతుంది. ఆ ప్రశాంతత నీలో కొలువు ఉంటుంది. ఈ సంఘటనని వెంటనే భరణి గారు ఒక పాటలాగా ఇలా రాశారట. మాసెడ్డ మంచోడు దేవుడు, మాసెడ్డ మంచోడు దేవుడు, నువ్వు ఓటు అడిగితే ఆడొకటిస్తాడు. మాసెడ్డ మంచోడు దేవుడు, అస్సలు అడగకపోతే అన్నీ ఇచ్చేస్తాడు. మాసెడ్డ మంచోడు దేవుడు. అదండి మరి. థ్యాంక్ యూ.